ఫ్రెండ్స్ ఇది మోటో g13 మోటోలా బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇది 10,000 రూపాయల లోపు మోటోలా తీసుకొని వస్తుంది. వీడియోలో మనం దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూస్తే దానికంటే ముందు దీని స్పెసిఫికేషన్ మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ బాక్స్ చూస్తే మాత్రం మీకు బాక్స్ ఇలా ఉంటుంది. బాక్స్ లోపల కంటెంట్ చూసుకుంటే మొబైల్ ఫోన్ ఉంది అండ్ కొన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నారు. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్లియర్ కేస్ ఇది. కేస్ వేస్తే ఫోన్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. కేస్ క్వాలిటీ కూడా బాగుంది. అండ్ ఛార్జర్ వచ్చేసరికి 10 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ టైప్ సి కేబుల్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మీకు బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. బాక్స్లో స్క్రీన్ గార్డ్ ఉండదు, మిగతావన్నీ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ అండ్ ఓవర్వ్యూ గురించి మాట్లాడుకుంటే మీకు డిజైన్ వచ్చేసరికి ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తే మాత్రం ట్రిపుల్ కెమెరా సెటప్ కనిపిస్తుంది. చూడడానికి అయితే బాగుంది. ఇది మీకు గ్లాస్ లాగా కనిపిస్తుంది. మీరు నార్మల్గా చూసినా కానీ టచ్ చేసినా కానీ ఫీల్ కానీ ఇది మీకు గ్లాస్ లాగా అనిపిస్తుంది. ఇది అక్రిలిక్ గ్లాస్, అంటే ఇది మీకు నార్మల్ గ్లాస్ అయితే కాదు, రియల్ గ్లాస్ అయితే కాదు. ఫీలింగ్ మీకు అట్లా ఉంటుంది. ఇది మీకు ప్లాస్టిక్ కాకపోతే గ్లాస్ ఫీలింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సైడ్ వచ్చేసరికి మీకు పాలికార్బోనేట్ అండ్ మీకు ఇది చేతిలో మీకు పట్టుకున్నప్పుడు మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి పాండా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉంది ఫోన్ అయితే. 5000 mAh బ్యాటరీతో వస్తున్నా కానీ మీకు వెయిట్ డిస్ట్రిబ్యూషన్ బాగుంది. 6.5 ఇంచ్ డిస్ప్లే కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది ఫోన్ చేతిలో. ఫ్రంట్ వచ్చేసరికి మీకు పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. అండ్ టాప్ లో చూసుకుంటే మీకు డాల్బీ అట్మాస్ మెన్షన్ చేస్తుంది. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ తో వస్తుంది. 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా రిమూవ్ చేయలేదు. అండ్ బాటమ్ లో చూసుకుంటే స్పీకర్ కనిపిస్తుంది అండ్ టైప్ సి పోర్ట్ ఉంది అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు టాప్ లో ఇయర్ పీస్ కూడా స్పీకర్ లాగా యాక్ట్ అయింది. స్టీరియో స్పీకర్స్ తో ఇది వస్తుంది. అండ్ సైడ్ వచ్చేసరికి మీకు సిమ్ స్లాట్ చూసుకుంటే ట్రిపుల్ స్లాట్ తో వస్తుంది. మీకు 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు. ఇది 4G ఫోన్. 2 సిమ్ కార్డులు పెట్టుకోవచ్చు అండ్ ఒక SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ దీనిలో మీకు IP52 వాటర్ రిపెలెంట్ డిజైన్తో ఇస్తున్నారు. అంటే ఇది మీకు చిన్న స్ప్లాష్ ఇట్లాంటివి అయితే సర్వైవ్ అవ్వగలదు. డైరెక్ట్ వాటర్లో తీసుకెళ్ళి ముంచకండి. ఇది కంప్లీట్ వాటర్ రెసిస్టెంట్ అయితే కాదు. అండ్ దీనిలో మీకు కాయిన్ వైబ్రేటర్ అయితే ఉంటుంది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ చాలా బాగుంటుంది. మీకు నార్మల్ ఫోన్ యూస్ చేసినప్పుడు వైబ్రేషన్ ఫీడ్బ్యాక్స్ వస్తుంటాయి కదా, హ్యాప్టిక్స్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది మీరు ఫోన్ జనరల్గా యూస్ చేస్తున్నప్పుడు. నెక్స్ట్ ఇంకా దీని పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీనిలో ప్రాసెసర్ వస్తారు మీకు MediaTek Helio G85 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మీకు 12 nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్. ఈ ప్రాసెసర్ మీకు జనరల్ యూస్ కి బాగుంటుంది. అండ్ గేమింగ్ విషయానికి వస్తే మాత్రం ఇది PUBG న్యూ స్టేట్ 60 FPS హ్యాండిల్ చేస్తుంది. అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ 30 FPS హ్యాండిల్ చేస్తుంది. BGM వస్తే 40 FPS హ్యాండిల్ చేస్తుంది. స్మూత్ అండ్ అల్ట్రా వర్క్ హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ G85. మీరు గేమింగ్ ఆడుకోవచ్చు. మరి మీరు మీడియం గేమ్స్ వరకు అయితే బాగా ఆడవచ్చు. మరి హెవీ గేమింగ్ అయితే మాత్రం మీకు ఈ బడ్జెట్ మీకు 10,000 రూపాయల లోపు కాబట్టి అంత ఎక్స్పెక్ట్ చేయకండి. మీకు జనరల్గా గేమ్స్ ఆడేవాళ్ళైతే మాత్రం బాగానే ఉంటుంది. అండ్ జనరల్ యూస్కి మాత్రం బాగుంటుంది. మీరు జనరల్ యూస్ చేసేటప్పుడు మీకు ఫోన్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా కెమెరా విషయానికి వస్తే మాత్రం దీనిలో మీకు బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. క్వాడ్ పిక్సెల్ టెక్నాలజీతో వస్తుంది. అండ్ f1.8 అపర్చర్తో వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంది పోర్ట్రేట్ షాట్స్ కోసం. ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. f2.0 అపర్చర్తో వస్తుంది. అండ్ ఇంకా ఈ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. కొన్ని శాంపిల్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ దీనిలో మీకు పోర్ట్రేట్ షాట్స్ కూడా బాగానే వస్తుంది. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూడొచ్చు. ఈవెన్ లో లైట్ లో కూడా మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా కొద్దిగా డీటెయిల్స్ అయితే బాగానే క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఫ్రంట్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ పేపర్ మీద కనిపిస్తుంది. కాకపోతే మీకు షార్ప్ ఇమేజ్ అయితే వస్తుంది. జూమ్ చేసి చూసినా కానీ డీటెయిల్స్ అయితే షార్ప్ అయితే వస్తున్నాయి. మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే మాత్రం మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది 8 మెగాపిక్సెల్ కెమెరా అయినా కానీ ఫ్రంట్ కెమెరా. మరీ లో లైట్కి వెళ్తే మాత్రం ఒక నాయిస్ అయితే ఉంటుంది 8 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూస్ చేసి మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. మీ బ్యాక్ కెమెరా 1080p శాంపిల్ అండ్ ఇది వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా వీడియో శాంపిల్. అండ్ దీనిలో మీకు కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. లైక్ స్లో మోషన్ ఉంది. 720 వరకు రికార్డ్ చేయొచ్చు. ఎంత FPS వీళ్ళు ఎగ్జాక్ట్ మెన్షన్ చేయలేదు. అండ్ దీనిలో మీకు డ్యూయల్ క్యాప్చర్ మోడ్ ఉంటుంది. ఫోటో తీసుకోవచ్చు సపరేట్గా అండ్ వీడియో కూడా సపరేట్ ఇచ్చారు ఆప్షన్ అయితే. సో ఫోటో వీడియో ఇక్కడ మీరు చూడొచ్చు. మీరు 2 కెమెరాస్ యూస్ చేయొచ్చు, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ ఒకేసారి. అండ్ దీనిలో మీకు ఆటో స్మైల్ క్యాప్చర్ ఉంటుంది. మీరు స్మైల్ చేస్తే ఆటోమేటిక్గా ఫోటో తీస్తుంది. అండ్ దీనిలో నైట్ విజన్ కూడా ఉంటుంది. నైట్ విజన్ ఆఫ్కి ఆన్కి డిఫరెన్స్ చూడొచ్చు మీరు. అండ్ మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేయొచ్చు 720pలో. మ్యాక్రో కెమెరా ఉంటుంది దీనిలో మీకు 2 మెగాపిక్సెల్ కెమెరా. 2 మెగాపిక్సెల్ కెమెరా కాబట్టి లైటింగ్ ఎక్కువ ఉంటే పర్లేదు, మీకు బాగానే తీసుకోవచ్చు. కానీ మరీ లో లైట్కి వెళ్తే మాత్రం నాయిస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే మీకు 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 576 Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. డిస్ప్లే 400 nits బ్రైట్నెస్ తో అయితే వస్తుంది. మీకు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ హెచ్డీలో ప్లే అయితే డిస్ప్లేలో. ఇది మీకు L1 సపోర్ట్ తో వస్తుంది. డిస్ప్లే వచ్చేసరికి ఇది మీకు HD+ డిస్ప్లే అయితే మీకు బాగానే ఉంది. కలర్స్ బాగున్నాయి. కొద్దిగా వైబ్రెంట్ గా అయితే కనిపిస్తుంది డిస్ప్లే అయితే. ఆడియో విషయానికి వస్తే మాత్రం మీకు స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. ఆ బడ్జెట్ మీకు స్టీరియో స్పీకర్స్ గుడ్ అని చెప్పొచ్చు. అండ్ డాల్బీ అట్మాస్ కూడా ఇస్తున్నారు. ఇది ఒక మంచి ఆప్షన్. మీకు సౌండ్ క్వాలిటీ బాగుంది. అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంటుంది.
సో అన్నీ ఉన్నాయి. ఆడియో పరంగా అయితే మాత్రం కంప్లైంట్ అయితే ఏం లేదు దీనిలో. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా మీరు ఒక ఫుల్ వర్కింగ్ డే యూజ్ చేయొచ్చు. ఇది HD+ డిస్ప్లే కాబట్టి మీకు ఎక్కువ బ్యాటరీ అయితే కన్జ్యూమ్ అవ్వదు. ఫుల్ వర్కింగ్ డే మీరు ఎంత హెవీ యూజర్ అని ఈజీగా యూజ్ చేయొచ్చు ఈ ఫోన్ని. నేను మీకు 10 వాట్ ఛార్జర్తో వస్తుంది కాబట్టి ఛార్జింగ్ టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. నేనైతే ఎగ్జాక్ట్గా చెక్ చేయలేదు మీకు చెప్పడానికి. టైం అయితే మాత్రం ఎక్కువే తీసుకుంటుంది ఇది ఛార్జ్ అవ్వడానికి. నెక్స్ట్ ఇంకా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే మీకు Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇంకొక ఆండ్రాయిడ్ అప్డేట్ అయితే వస్తుంది. Android 14 వరకు అయితే మీకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే వస్తాయి. సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం 3 years వరకు అయితే మీకు సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది మీకు క్లీన్ యూఐ అయితే వస్తుంది. అదొక అడ్వాంటేజ్. ఈ మోటోలో ఫోన్స్లో మీకు ఎక్కడ బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఉండదు. క్లీన్ యూఐ అయితే వస్తుంది. మోటో g13 ఇట్లాంటివి ఉంటాయి కదా, అట్లాంటివన్నీ మీకు బడ్జెట్ ఫోన్స్ నుంచే స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ దీనిలో మీకు గూగుల్ డయలర్ అయితే ఉంటుంది. సో అవతల వాళ్ళకి వినిపిస్తుంది మీరు కాల్ రికార్డ్ చేస్తే. థింక్ షీల్డ్ సెక్యూరిటీతో వస్తుంది. బ్లూటూత్ 5.1 సపోర్ట్తో వస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. అండ్ సెన్సార్స్ కూడా మీకు అన్ని ఉంటాయి దీనిలో మీకు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మీకు యాక్యురేట్ అయితే ఉంది. ఫైనల్ గా ఈ ఫోన్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ ఈ ఫోన్ మీరు ఆఫర్స్ తో కలిపి, ఇప్పుడు నేను చెప్తాను ఆఫర్స్ అవన్నీ కలిపి తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. లేకపోతే మాత్రం G31 తీసుకోండి ఆ ప్రైస్ కి. దీని ప్రైస్ ఆఫర్స్ చూద్దాం. దీని ప్రైస్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు 4GB RAM 64GB బేస్ మోడల్ స్టార్ట్ అయ్యి 9499 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. టాప్ మోడల్ వచ్చేసరికి 4GB RAM 128GB మోడల్ 9999 రూపాయలకి స్టార్ట్ అవుతుంది. అండ్ దీని మీద మీకు 500 రూపాయలు మింత్రా కూపన్ అయితే ఇస్తున్నాం. డైరెక్ట్ మీరు మింత్రాలో యూజ్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కానీ యూజ్ చేసుకోవచ్చు. ఈ 500 మీకు వచ్చేస్తే అంటే 9000 అండ్ 9000 పడుతుంది బేస్ మోడల్. అండ్ నెక్స్ట్ ఇంకా మీరు జియో వీళ్ళు క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు అయితే మాత్రం 40 వౌచర్స్ అయితే ఇస్తారు. జియో వౌచర్స్ 50 రూపీస్ ఈచ్. మీరు 419 ప్లాన్ ఉంటుంది కదా, 419 ప్లాన్ మీరు రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రీఛార్జ్లో మీకు 50 రూపీస్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తూ ఉంటుంది. టోటల్గా 2000 వరకు అయితే మీకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో ఓవరాల్గా మీకు 7000 రూపాయలు అట్లయితే మీకు వస్తుంది. ఒకవేళ మీరు జియో ఫోన్ యూజ్ చేసేవాళ్ళు, జియో సిమ్ యూజ్ చేసేవాళ్ళు, మింత్రా కూడా యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ ఆఫర్స్ మీకు బెనిఫిట్ అయితే అప్పుడు మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. లేకపోతే G31 చెప్పే కదా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మోటో G13 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.